తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గద్దర్ అవార్డులను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశమై చర్చించింది. వచ్చే నెలలో ఈ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. అంతేకాదు మరికొన్ని కీలక విషయాలను కూడా తెలిపారు. గద్దర్ అవార్డులకు విధి విధానాలు ఖరారయ్యన్నారు దిల్ రాజు. అంతేకాదు పైడి జయరాజ్, కాంతారావు పేరుతో కూడా గౌరవ పురస్కారాలు అందించాలని నిర్ణయించారు. తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వనున్నారు. 2014 నుంచి డిసెంబర్ 2023 వరకు విడుదలైన సినిమాల్లో ఏడాది వారీగా బెస్ట్ మూవీని ఎంపిక చేసి అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు గతంలో సింహ అవార్డుల కోసం అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫీజును చెల్లించారని, వారందరికీ డబ్బును తిరిగిచ్చేస్తామన్నారు దిల్ రాజు. ఈ అంశాన్ని ఎవరూ వివాదం చేయవద్దని కోరారు ఆయన. గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది. నరసింహరావు గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో. సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగులు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్కి సంబంధించి ఈరోజు మీడియా ద్వారా 2024లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లైన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డీసీ అండ్ మీడియా ద్వారా చేస్తున్నాం. సో ఈ 2024లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ 1-2 మార్పులు జరిగాయి. మెజారిటీగా అలాగే ఉన్నాయి. దాంతోపాటు పైడి జయరాజ్ గారి పేరు మీద, అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది. బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది. జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి, అంటే ఎవ్రీ ఇయర్ 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్, తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది 2023 వరకు. అప్లికేషన్స్ ఇమ్మీడియట్లీగా స్వీకరించి స్క్రూటినీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అందరం ఎఫ్డీసీ తరపున, అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము జ్యూరీలాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. ఇది మెయిన్ ఎజెండా. 2014 నుంచి కొన్ని ఎఫ్డీసీకి, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైమా అవార్డ్స్ అని ఒకటి వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది ఎఫ్డీసీకి అవార్డు దానికోసము సిమ్మా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డీసీకి అవార్డ్స్ కోసము అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట. అలాంటివన్నీ 2024 కంటే ముందు ఏవైతే అలాంటి ఏమైనా పే చేసినవి ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2024 అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరు పాజిటివ్గా ఉండి ఈ ఈవెంట్ని విజయం చేస్తే ప్రతి సంవత్సరం మనం సినిమా పండుగ హైదరాబాద్లో అద్భుతంగా